రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లు, తాగునీటి సరఫరాపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. దానిలో భాగంగా ధాన్యం కొనుగోళ్లు, తాగునీటి సరఫరాపై సంబంధిత శాఖల అధికారులతో సెక్రటేరియట్లో సమావేశమయ్యారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు, వడ్లకు కనీస మద్దతు ధర, మార్కెట్లలో రైతుల నుంచి వస్తున్న ఫిర్యాదులపై సమీక్ష చేశారు. ప్రధానంగా తాగునీటి సమస్యలు రాకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక వరికి క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ చెల్లించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో సీఎం రేవంత్ చేస్తున్న సమీక్షకు ప్రాధాన్యం సంతరించుకుంది. మరింత సమాచారం టీవీ9 ప్రతినిధి ప్రభాకర్ అందిస్తారు. ప్రభాకర్, ధాన్యం కొనుగోలుకు సంబంధించి సమీక్షలో ఎలాంటి అంశాలు చర్చకు వచ్చాయి? ఆల్రెడీ హైదరాబాద్ లో తాగునీటికి కొత్త క్రైసిస్ స్టార్ట్ అయింది. మరింత తీవ్రతరం కాకుండా ఎలా అలర్ట్ అవుతున్నారు? రైట్, ఇంకా కూడా సమీక్ష సమావేశం కంటిన్యూ అవుతుంది. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అట్లాగే డిప్యూటీ సీఎం పొంగిలేటి వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు. మెయిన్గా నిన్న సీఎం ఆల్రెడీ ట్విట్టర్లో రెస్పాండ్ అయ్యారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి ప్రతి ఒక్క ఐవీఎఫ్ క్లినిక్ లో మీకు ఈ డిస్కౌంట్ ఇస్తాము, ఆ డిస్కౌంట్ ఇస్తామంటారు, కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు? మనం ప్రామిస్ కోసం డబ్బులు ఇస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా? నోవా ఐవీఎఫ్, దాగిన ఖర్చులుండవు, మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే. వస్తున్న ఆరోపణలు అటు ప్రతిపక్షాలు కూడా దాడి చేస్తున్నాయి. గవర్నమెంట్ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఈ వరుస సెలవుల వల్ల కొంతమేర ఆపరేట్ చేయకపోవడం వల్ల దళారులు, మిల్లర్లు ఒకటయ్యి రైతులకు నష్టం చేకూర్చే విధంగా చర్యలకు పాల్పడుతున్నారు అనే అంశాన్ని సీఎం చాలా సీరియస్గా తీసుకున్నారు. కనీస మద్దతు ధర 2183 రూపాయలు ఉండగా 1500, 1600కే ధాన్యాన్ని కొంటున్నారని చాలా జిల్లాల్లో ఆందోళన బట్టపట్టారు రైతన్నలు, అట్లాగే ప్రతిపక్ష పార్టీలు కూడా. సో దీన్ని కౌంటర్ చేస్తూ దీనిపైన చర్యలు తీసుకోవాలని అక్కడ నిన్న జనగాంలో జరిగిన ఇన్సిడెంట్కి సంబంధించి సీఎం ఇప్పటికే ఆదేశించారు. ఆ మార్కెట్ కమిటీ సెక్రటరీతో పాటు మిగతా వాళ్ళని సస్పెండ్ చేయాలని, చర్యలు కూడా తీసుకోవాలని చెప్పారు. దానిలో భాగంగానే గవర్నమెంట్ ఇస్తున్న రేటుకు అనుగుణంగానే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా ప్రతిపక్షాలు ప్రధానంగా ఆరోపిస్తున్నాయి. ఈరోజు బండి సంజయ్ రెస్పాండ్ అయ్యారు, పల్ల రాజేశ్వర రెడ్డి రెస్పాండ్ అయ్యారు, మిగతా పార్టీల నేతలు కూడా రెస్పాండ్ అయ్యారు. దీనిపైన కేవలం 1560 రూపాయలకు మాత్రమే కొంటున్నారు. దాదాపు 5 నుంచి 600 కడతా అంటూ తీస్తున్నారు. తాలు ఆ వేస్టేజ్ కోసం అంటూ తీసేది కూడా 5 నుంచి 600 రూపాయలు ఉంటుంది అనే దానిపైన పోరాటం చేస్తామని ప్రతిపక్షాలు చెప్తున్న నేపథ్యంలో సో దానికి సంబంధించి సీఎం చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఎక్కడ కూడా మద్దతు ధరకు తగ్గకుండా కొనుగోలు చేయాలి అని. ఇక అటు మిల్లర్లకు సంబంధించి కూడా ఇప్పుడు మిల్లర్లు చేస్తున్న ఏవైతే నిన్న మొన్న జరిగిన సంఘటనలు ఉన్నాయో వాటిపైన కూడా సీఎం చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. ఎక్కడ కూడా ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలని చెప్పారు. ఇక తాగునీటికి సంబంధించి ఇప్పటికే హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్కి సంబంధించి కృష్ణా జిల్లాలను ఎట్లా తీసుకొచ్చుకోవాలి, స్కేర్ సిటీ లేకుండా ఎలా చూడాలి అనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో ఫోకస్ చేశారు. ఇప్పటికే ఎంత స్కేర్ సిటీ ఉంది, ఎంత డిమాండ్ ఉంది అనే దానిపైన సీఎం ఫోకస్ చేశారు. హెచ్ఎండబ్ల్యూఎస్ అధికారులు కూడా దీనిపైన మొన్నటి రివ్యూలో దానికి సంబంధించిన పూర్తి నివేదికను సీఎంకి సమీక్షలో అందజేశారు. ఎక్కడ కూడా వాటర్ కొరత రాకుండా చూడాలనేది సీఎం స్పష్టం చేశారు. ఎండాకాలం అయిపోయేదాకా ఎన్నికలు కూడా ఉన్న నేపథ్యంలో అధికారులు ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండాలి అనేది అయితే సీఎం స్పష్టం చేశారు. సో ఇంకా కూడా సమీక్షా సమావేశం నడుస్తుంది. దాని తర్వాత మనకు ఇంకా ఇన్పుట్స్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ ప్రభాకర్.